రాజ్ తరుణ్ చేసిన కొత్త ప్రయోగం స్టాండప్ రాహుల్. ఈ సినిమా ప్రెజెంట్ థియేటర్స్ లో సందడి చేస్తోంది. గురువారం వచ్చిన జేమ్స్ కూడా టాలీవుడ్ టాకీస్ లో సందడి చేస్తోంది. సో ఏ మూవీ గట్టెక్కింది, ఫైనల్ టాక్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. స్టాండప్ రాహుల్ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. గత వారం రాధేశ్యామ్, వచ్చే వారం RRR ఇలా రెండు పెద్ద సినిమాలు సందడి చేసే టైం గ్యాప్ లో వచ్చింది స్టాండప్ రాహుల్ మూవీ. తల్లిదండ్రుల మధ్య దూరం వల్ల పెళ్లంటేనే ట్రాష్ అనే భావనలో ఉండే హీరో ప్రేమలో పడితే స్టాండప్ కమెడియన్ గా ఫోకస్ అవ్వాలనుకున్న హీరో జీవితమే కామెడీ కథగా చెప్తే అదే స్టాండప్ రాహుల్. స్టాండప్ కమెడియన్ గా ఫోకస్ అయ్యే ప్రయత్నంలో ప్రేమలో పడిన కుర్రాడి విచిత్ర కథని తన పర్ఫార్మెన్స్ తో మెప్పించేలా చేశాడు రాజ్ తరుణ్. ఇక ప్రేయసిగా వర్షాబుల్లా, తల్లిగా ఇంద్రజ పాత్రలో పాతుకుపోయారు. ఓవరాల్ గా అందరి నటనకు బానే మార్కులు పడుతున్నాయంటున్నారు. స్టాండప్ రాహుల్ కి రాజ్ తరుణ్ లుక్, మూవీ మేకింగ్, స్వీకార్ అగస్త్రి సంగీతం బాగా కలిసొచ్చాయి. సినిమా స్థాయిని పెంచాయి. కాకపోతే కథనం కాస్త స్లోగా సాగటమే మిక్స్డ్ టాక్ కారణమంటున్నారు. గురువారం విడుదలైన కన్నడ మూవీ జేమ్స్ మాత్రం తెలుగులో బానే వెలిగిపోతోంది. మాస్ ఫార్ములా మూవీనే అయినా దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన ఈ సినిమాకు తెలుగులో పాజిటివ్ టాక్ రావటమే కాదు, రిలీజ్ అయిన 2వ రోజు నుంచి మరింతగా కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయట.